మాచో స్టార్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ప్రస్తుతం ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయనకి ఒక పెద్ద హిట్ అవసరమని తెలుసు కదా, అందుకే ఈ సినిమాపై చాలా ఆశలే ఉన్నాయి. అలాగే ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పైగా ఈ సినిమాకు దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి అతని స్టైల్ ఇంకా సినిమా టేకింగ్ పైన మనకి అవగాహన ఉంది. గతంలో ఆయన రూపొందించిన విభిన్నమైన సినిమాలు మంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు గోపీచంద్ తో కలిసి ఒక భారీ చారిత్రక యాక్షన్ కథను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రముఖ నటి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఫస్ట్ లుక్ లో రీతూ వర్మ పూర్తిగా ఒక యోధురాలిగా కనిపిస్తున్నారు. ఆమె సత్యవతి అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పోస్టర్ లో రీతూ వర్మ ఒక గుహలో, అది కూడా చేతిలో బాణం పట్టుకొని ఉండడం చాలా బాగుంది. తన యోధురాలి అవుట్ఫిట్ ఇంకా కళ్ళలో ఆ కసి ఆమె లుక్ ను చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమాలో రీతూ వర్మ పోషిస్తున్న సత్యవతి పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఆమె 7వ శతాబ్దానికి చెందిన ఒక రహస్యమైన కొండ ప్రాంతంలో నివసించే గిరిజన తెగకు చెందిన మహిళగా కనిపించనున్నారు. ఆ తెగకు ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం ఉంటాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలో సత్యవతి పాత్ర ధైర్యం, నిబద్ధత, ఆత్మగౌరవం వంటి లక్షణాలతో నిండిన మహిళగా కనిపించబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు రీతూ వర్మ ఎక్కువగా సాఫ్ట్ ఇంకా ఎమోషనల్ పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమె పూర్తిగా ఒక యాక్షన్ బలమైన పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ పాత్ర ఆమె కెరియర్లో ఒక కొత్త కోణాన్ని చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు హీరో గోపీచంద్ కూడా ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఆయన పాత్ర కూడా కథలో చాలా క్లిష్టమైన సవాళ్లతో కూడినదిగా ఉండబోతుందని తెలుస్తుంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి తన నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక విభాగం కూడా ఈ సినిమాకు ఒక పెద్ద బలం కావచ్చని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీని సౌందర్ రాజన్ నిర్వహిస్తున్నారు. పీరియాడిక్ నేపథ్యంలో ఉండే అద్భుతమైన లొకేషన్లు, యాక్షన్ సన్నివేశాలు అన్ని ఆయన కెమెరా పనితనం ద్వారా మరింత గొప్పగా కనిపించబోతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. కథకు అనుగుణంగా భావోద్వేగాలు, యాక్షన్ అన్ని కలిసేలా ఆయన సంగీతాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. మొత్తానికి చూస్తే గోపీచంద్ నటిస్తున్న గోపీచంద్ 33 సినిమా ఒక భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రీతూ వర్మ పోషిస్తున్న సత్యవతి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో గోపీచంద్ కి ఇంకా రీతూ వర్మకి ఈ సినిమా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.